స్వామ్యానికి అతి పెద్ద దేవాలయంగా మనం భావిస్తాం. స్వయాన దేవాలయంలో అరాచకం జరిగితే తెలుగు జాతికి ఎవరు కాపాడుకోవాలి? ఎవరు కాపాడలేరు మనవల్ని. మీరు ఒక్కరే ఈ ఓటుతో కాపాడుకోగలుగుతారు తెలుగు జాతిని. మీరు ఒక్కరే. ఆఖరి అవకాశం ఇదే. ఆఖరి అవకాశం మనకు. కాపాడుకునే దానికి బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే విభజన అయిపోయింది కదా, ఇంకేముంది కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు అరుణ్ జైట్లీ గారు చెప్పినట్టు కొట్టేస్తారు. ఈ బిల్లు చెల్లదని, ఈ బిల్లు చెల్లదని కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్ లో సభ్యులు తెలుగు జాతి కోసం పనిచేసేవారు ఉండాలి. వ్యాపారం కోసమో, ముఖ్యమంత్రి పదవి కోసమో, మంత్రి పదవి కోసమో పనిచేసే వాళ్ళు మళ్ళా మీరు ఎన్నుకున్నారంటే మన రాష్ట్రముతో, తెలుగు జాతితో వాళ్ళు వ్యాపారము, పదవి వ్యవహారంతో వారు వ్యాపారం చేసేది ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. ఈ రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలి. ఆఖరి అవకాశం. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నారంటే మళ్ళా రాదు మనకు అవకాశం. బాగా ఆలోచన చేయండి. అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వెనక్కి తిప్పి తెలుగు జాతి కలిసి ఉండాలి అని కోరుకునే వారిని ఎన్నుకోవాల్సిందిగా చేతులు జోడించి మీ అందరినీ కోరుతున్నాను.